My name is Avanti, faculty in commerce, working in Government Degree College, Murtad. Today our topic is mode. దీనిని విచ్ఛిన్న శ్రేణి అని కూడా పిలుస్తారమ్మా తెలుగులో. ఇది నేను డిస్క్రిట్ సిరీస్లో చెప్తున్నాను. ఇది జనరల్గా 3 శ్రేణులలో క్యాలిక్యులేట్ చేస్తారు: వ్యక్తిగత శ్రేణి, విచ్ఛిన్న శ్రేణి, అవిచ్ఛిన్న శ్రేణి. ఇంగ్లీష్లో అయితే ద మోడ్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఇన్ ఇండివిజువల్ సిరీస్, డిస్క్రిట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్. సో ఫస్ట్ మనం ప్రాబ్లం చేయడానికి ముందు దీన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాము. మోడ్ను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే, మోడ్ని క్యాలిక్యులేట్ చేయడం అనేది స్టెప్ వైజ్ క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఫస్ట్ ఏం చేస్తాము అంటే, మనకి డిస్క్రిట్ సిరీస్లో కానీ కంటిన్యూస్ సిరీస్లో కానీ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. రైట్, ఈ ఫ్రీక్వెన్సీలో ఏం చేస్తాము అని అంటే, ఫస్ట్ ఫ్రీక్వెన్సీని గ్రూపింగ్ టేబుల్ వైజ్ డివైడ్ చేస్తాము. ఈ గ్రూపింగ్ టేబుల్ అనేది 6 స్టేజెస్లో ప్రిపేర్ చేసుకోవాలి. రైట్, సో ఫస్ట్ మనకి ఎక్స్ వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉన్నాయో అలాగే తీసుకుంటాము, ఎక్స్ వాల్యూస్ అలాగే ఉంటాయి. దెన్ గ్రూపింగ్ టేబుల్ వేసుకునేటప్పుడు ఫస్ట్ స్టేజ్ 1లో ఏం చేస్తామంటే, ఫ్రీక్వెన్సీ మనకి ఏ ఆర్డర్లో ఇచ్చాడో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఆర్డర్లో తీసుకుంటాము. స్టేజ్ 1 అయిపోయింది. వరుసగా ఏ ఎక్స్ వాల్యూకి ఏ ఫ్రీక్వెన్సీ అనేది వరుసగా రాసుకుంటే అది స్టేజ్ 1 అయిపోతుంది. దెన్ స్టేజ్ 2లో ప్రతి రెండు ఫ్రీక్వెన్సీలని ప్లస్ చేసుకుంటూ వస్తాం. రైట్, ఇప్పుడు ఎలా అంటే ఫస్ట్ 2 క్లాసెస్, ఫస్ట్ 2 క్లాసెస్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ ప్లస్ చేయాలి. పై 2, తర్వాతి 2 అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ 8 క్లాసెస్ ఇచ్చాడు అనుకుందాం. మనకి క్వశ్చన్లో 8 క్లాసెస్ ఇచ్చాడు అని అన్నప్పుడు 8 క్లాసెస్లో ప్రతి 2 ఫ్రీక్వెన్సీస్ని యాడ్ చేసుకుంటూ వస్తే మనకి స్టేజ్ 2లో 4 నంబర్స్ వస్తాయి. రైట్, అదేవిధంగా ఏం చేస్తాము, స్టేజ్ 3కి వెళ్తాము. స్టేజ్ 3లో ఏం చేస్తాము అంటే, ఫ్రీక్వెన్సీలో పై ఒక నంబర్ని వదిలేసి తర్వాతి 2 నంబర్స్ని, తర్వాతి 2 ఫ్రీక్వెన్సీస్ని యాడ్ చేసుకుంటూ వస్తాము. అట్లా ప్రతి ఫ్రీక్వెన్సీని ఒకదానితో మరొకటి మనం కలుపుకుంటూ యాడ్ చేసుకుంటూ వస్తాము. దాని తర్వాత స్టేజ్ 4లో ప్రతి 3 ఫ్రీక్వెన్సీస్ని యాడ్ చేసుకుంటూ వస్తాము. ప్రతి 3ని, మొదటి 3, ఆ తర్వాతి 3, తర్వాత ఏదైనా లాస్ట్ ఫ్రీక్వెన్సీ మిగిలిపోతే వదిలేయండి. స్టేజ్ 4లో అలా చేస్తాము. స్టేజ్ 5కి వచ్చేసరికి ఏం చేస్తాము, పై ఒక డిజిట్స్ని వదిలేసి, లైక్ పైన ఉన్న ఒక ఫ్రీక్వెన్సీని వదిలేసి సెకండ్ ఫ్రీక్వెన్సీ నుంచి సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫ్రీక్వెన్సీలను కలుపుతాము. తర్వాత 5, 6, 7 ఫ్రీక్వెన్సీలను కలుపుతాం ఇలా. దెన్ లాస్ట్ స్టేజ్ 6కి వచ్చేసరికి ఏం చేస్తాము అనంటే, పై 2 ఫ్రీక్వెన్సీస్లన్నీ వదిలేస్తాము. పై 2 ఫ్రీక్వెన్సీలను వదిలేస్తే ఏమేమి మిగులుతాయి, 1, 2 వదిలేసాము. 3, 4, 5 ప్లస్ చేయండి. తర్వాత 6, 7, 8 ప్లస్ చేయండి. 6 స్టేజెస్లో అన్ని ఫ్రీక్వెన్సీస్ కవర్ అయ్యేలాగా అన్ని రకాలుగా ప్లస్ చేసుకున్నాము. సో ఇప్పుడు గ్రూపింగ్ టేబుల్ ఈజ్ ఓవర్. దీని తర్వాత అనాలిసిస్ టేబుల్ తీసుకుంటాం. రైట్, అనాలిసిస్ టేబుల్లో ఎక్స్ వాల్యూస్ అన్నీ వరుసగా వేసుకుంటాము, స్టేజెస్ అన్నీ వరుసగా వేసుకుంటాము. హౌ మెనీ స్టేజెస్ ఆర్ దేర్? 6 స్టేజెస్ ఆర్ దేర్. సో 6 స్టేజెస్ని కూడా వరుసగా 1, 2, 3, 4, 5 వేసుకుంటాము. దెన్ అడ్డంగా అయితే రో వైజ్లో ఎన్ని ఎక్స్ వాల్యూస్ ఉంటే అన్ని ఎక్స్ వాల్యూస్ని ఇండివిజువల్గా వేసుకుంటాము. అలా వేసుకున్న తర్వాత ఇందాక మనం తీసుకున్న టేబుల్లో హయ్యెస్ట్ వాల్యూ ఉన్న నంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 5, 10, 15, 2, 6 అని ఉంది అనుకుందాం. అనాలిసిస్ గ్రూపింగ్ టేబుల్లో స్టేజ్ 1లో ఇలా వచ్చింది అనుకున్నాం. ఈ స్టేజ్ 1లో 15 అనేది ఎక్కువ వాల్యూ ఉన్న నంబర్ మిగిలిన అన్నిటికన్నా. సో ఈ 15 అనేది అక్కడ స్టేజ్ 1లో అది మోడ్ అవుతుంది. స్టేజ్ 1లో వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు 15. అదేవిధంగా స్టేజ్ 2కి వస్తాము. స్టేజ్ 2లో విచ్ వన్ ఈజ్ ద హైయెస్ట్ నెంబర్ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని ఆ హైయెస్ట్ నెంబర్ రావడానికి గల ఫ్రీక్వెన్సీస్ యొక్క ఎక్స్ వాల్యూస్కి మార్క్ పెట్టుకుంటూ వస్తాము. అది ఒకసారి మీరు ప్రాబ్లం చేస్తే క్లియర్ అయిపోతుంది. ఇది బ్రీఫ్గా మోడ్ యొక్క ఇంట్రడక్షన్. రైట్ మా. సో ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ ప్రాబ్లం అని ఇచ్చాడు. హైట్స్ ఇన్ ఇంచెస్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ పర్సన్స్
ఇచ్చాడు. సో ఇక్కడ 57, 59, 61, 62, 63, 64, 65, 66, 67, 69 కింద ఇచ్చాడు. ఫ్రీక్వెన్సీ కింద ఇంకో 2 నెంబర్స్ మిగిలిపోయినాయి. దీని తర్వాత నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇచ్చాడు. 3, 5, 7, 10, 20, 22, 24, 5, 2, 2. These all are frequencies, right? Then సొల్యూషన్లో ఇప్పుడు నేను మీకు ఇప్పటివరకు ఏవేవైతే చెప్పానో అదంతా కూడా రిటర్న్గా రాసి ఉందాము. జస్ట్ ఒకసారి చదువుతాను, వినండి. In the first column of the maximum frequency of 65 in marked, right? In column 2, frequencies are grouped in twos, రైట్. ఒకసారి చూడండి, నేను ఇదివరకు చెప్పాను స్టేజ్ 1లో హైయెస్ట్ వాల్యూ గల ఫ్రీక్వెన్సీని ఫస్ట్ మార్క్ చేస్తాము. ఒకసారి క్వశ్చన్లో చూస్తే హైయెస్ట్ వాల్యూ గల మార్క్ ఏముంది, మనకి 24 ఉంది. హైయెస్ట్ వాల్యూ గల ఫ్రీక్వెన్సీ ఏది 24 యొక్క వాల్యూ 65 అవుతుంది, రైట్. అది ఎక్స్ వాల్యూ. సో ఫస్ట్ స్టేజ్లో మోడ్ అనేది 65 అయింది. దెన్ సెకండ్ స్టేజ్, ఇన్ సెకండ్ కాలమ్ 2 ఫ్రీక్వెన్సీస్ ఆర్ గ్రూప్డ్ ఇన్ 2. ఇందాక చెప్పాను, ప్రతి రెండింటిని యాడ్ చేసుకుంటూ వస్తాము. ఎవ్రీ 2 ఫ్రీక్వెన్సీస్ ఆర్ యాడెడ్, రైట్. దెన్ థర్డ్ గ్రూప్, ఇన్ కాలమ్ 3 ద ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ లెఫ్ట్ అండ్ ద రిమైనింగ్ ఆర్ గ్రూప్డ్ ఇన్ 2. ఇది కూడా ఆల్రెడీ చెప్పుకున్నాము. ద ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ లెఫ్ట్. సో ఫస్ట్ ఫ్రీక్వెన్సీని వదిలేసి మిగిలిన రెండింటిని ప్లస్ చేసుకుంటూ రండి. ఇన్ కాలమ్ 4 థర్డ్ స్టేజ్లో కూడా ఫినిష్ అయ్యింది. సో ఫోర్త్ కాలమ్ ఏంటి, ఇన్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ గ్రూప్డ్ ఇన్ 3. సో ఎవ్రీ 3 ఫ్రీక్వెన్సీస్ని యాడ్ చేసుకుంటూ రావాలి. దెన్ ఇన్ కాలమ్ 5, రైట్. ఇప్పుడు కాలమ్ 5th, the first frequency is left and the remaining frequencies are taken in group in 3. సో మనం ఏమనుకుంటున్నాము, ఫస్ట్ కాలంలో యాస్టిస్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉందో అలాగే తీసుకుంటున్నాము. అప్పుడు ఆ ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ ఉన్న క్లాస్ని చూస్ చేసుకుంటాము. దెన్ అదేవిధంగా సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి ఏం చేస్తున్నాము, ఎవ్రీ 2 ఫ్రీక్వెన్సీస్ని యాడ్ చేసుకుంటూ వస్తున్నాము. దెన్ we have to go to third column. థర్డ్ కాలంకి వచ్చేసరికి ఏం చేస్తున్నాం, the first frequency is left, remaining or grouped any 2. Then column 4, the frequencies are grouped in 3. Every 3 grouped it. Then in column 5th, the first frequency is left and the remaining frequencies are taken in a group in 3. And the stage 6th, the first 2 frequencies is left and the remaining frequencies are taken in group in 3. These are the stages, right? So we have to go to grouping table, right. We have to take first of all heights, then 57, 59, 61, 62, 63, 64, 65, 66, 67, 69. These are the x values in this problem. Then let's move to the stage 1. Stage 1, the frequency values are as it is taken into the stage 1. 3, 5, 7, 10, 20, 22, 24, 5, 2. This stage 2nd, every 2 frequencies are grouped. So అక్కడ ఒకసారి చూడండి అమ్మా, 3 + 5 అని మనం స్టేజ్లో నేను అక్కడ బ్రాకెట్లో రాసాను. ఎవ్రీ 2 frequencies are grouped. So 3 + 5 is equal to 8. The first 2 frequencies are grouped in 3 + 5 is equal to 7. The value of 7, stage 2 first value is 8. The next one, 7 + 10 is equal to 17. The next one, 20 + 22, 42. 24 + 5, 29. 2 + 2 is equal to 4. These are the stage 2. Let's move to the stage 3. If you have left in first frequency like 3 is left, the other remaining frequencies are added into a group. Like 5 + 7 is equal to 12. 10 + 20 is equal to 30.
20 plus 22 plus 24 is equal to 44. 5 plus 2 is equal to 7. The last 2 is equal to just left it. Then we have to go to the fourth stage. In fourth stage, every 3 frequencies are grouped, right? Like 3 plus 5 plus 7 is one of the group. The value is 15. And then second one, 10 plus 20 plus 22. The value is 52. And then 24 plus 5 plus 2. The value is 31. Then we have to go to fifth stage. In fifth stage, the first value of the first frequency is left. Remaining frequencies are grouped. Remaining 3 frequencies are grouped. So we have to leave left in 3. So we have to group in 5 plus 7 plus 10. Then other one, the next one, 20 plus 22 plus 24. Then other one, 5 plus 2 plus 2. These are the stage 5th. Then let's move stage 6. In stage 6, the first 2 frequencies are left. Remaining all frequencies are grouped in 3, 3, 3. Right? So first 2 frequencies are 3, 7. 3, 7. Then remaining frequencies are 7 plus 10 plus 20. Please grouped. In this 6th stage is down here. 7 plus 10 plus 20 is equal to 37. The remaining 22 plus 24 plus 5. Please add it is equal to 51. These are the grouping table. Let's move analysis table. These are analysis table. Size of items containing maximum frequency, right? So ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. స్టేజెస్ వచ్చి కాలం నెంబర్ అని వేసాను, రైట్? కాలం నెంబర్ స్టేజ్ 1, 1, 2, 3, 4, 5, 6, దెన్ కింద టోటల్, రైట్? ఈజ్ దిస్ కాలమ్స్. దెన్ రోస్ వచ్చేసి మనకి ఎక్స్ వాల్యూస్ ఏవేవైతే ఉన్నాయో లైక్ 57, 59, 61, 62, 63, 64, 65, 66, 67, 69. These are x values in this problem, right? So ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్టేజ్ 1లో హైయెస్ట్ వాల్యూ ఉన్న ఫ్రీక్వెన్సీ ఏది మనకి అబ్జర్వ్ చేస్తే, రైట్? ద హైయెస్ట్ వాల్యూ ఆఫ్ ది ఫస్ట్ స్టేజ్ ఈజ్ 24 ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 65, రైట్? ద ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 65 అన్నాం కదా. సో ఇక్కడ అనలైసిస్ టేబుల్ స్టేజ్ 1 దగ్గర చూడండి, కాలం 1లో 65 దగ్గర 1 మార్క్ పెట్టాను, రైట్ అమ్మా? లెట్స్ వీ హ్యావ్ టు గో టు సెకండ్ స్టేజ్లో హైయెస్ట్ వాల్యూ ఉన్న నెంబర్ ఎక్కడ ఉంది మనకి? ద హైయెస్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 42. ఈ 42 రావడానికి గల కారణమైన ఫ్రీక్వెన్సీస్ ఏవి? 20, 22. సో 20 ఫ్రీక్వెన్సీ ఏది? 63. 22 ఫ్రీక్వెన్సీ ఏది? 64. ఈ రెండింటి దగ్గర మార్క్ పెడతాం, రైట్? ఇక్కడ ఏంటి అంటే ద మోడ్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ హైయెస్ట్. మోడ్ ఈజ్ ఈక్వల్ టు హైయెస్ట్ వాల్యూ. సో ఇక్కడ ఏం చేస్తున్నాము? ఎవ్రీ స్టేజ్లో హైయెస్ట్ వాల్యూ ఉన్న దాన్ని ఎక్స్ వాల్యూ దగ్గర మార్క్ పెట్టుకుంటూ వస్తాము. ద ఆన్సర్ ఈజ్ హైయెస్ట్ వాల్యూ ఇన్ ఎక్స్ వాల్యూ. వాట్ ఇట్ ఈస్? ద ఆన్సర్ ఈజ్ ద మోడ్ ఆన్సర్ ఈజ్ దట్. సో ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే రైట్, స్టేజ్ సెకండ్లో మనకి 42 అనేది హైయెస్ట్ వాల్యూ, రైట్? సో రిమైనింగ్ ఆల్ ఆఫ్ దీస్ 42 is the highest value of the stage 2. So 42 frequencies 42 రావడానికి మనకి 20 plus 22 అనేవి రీజన్స్. సో 20 ఫ్రీక్వెన్సీకి 63, 22 ఫ్రీక్వెన్సీకి 64 అనేవి ఎక్స్ వాల్యూస్. సో మనం 63, 64 దగ్గర మార్క్ పెడతాము. కాలం నెంబర్ చూడండి, స్టేజ్ 2లో 63 మార్క్ చేసాము, 64 మార్క్ చేసాము. దెన్ వీ హ్యావ్ టు గో టు థర్డ్ స్టేజ్లో హైయెస్ట్ వాల్యూ ఏది మనకి? 44 is the highest value in that stage. సో 44 రావడానికి మనకి ఏమేమి ఉన్నాయి అక్కడ? 22 plus 24 ఉంది. 22 క్లాస్ వచ్చి 64, 24 క్లాస్ వచ్చి 65. సో ద మార్క్డ్ ఇన్ 64 and 65 క్లాసెస్, రైట్? స్టేజ్ 3లో కదా 64 మార్క్ చేసాము, 65 మార్క్ చేసాము. లెట్స్ వీ హ్యావ్ టు గో టు ఫోర్త్ స్టేజ్లో హైయెస్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 52 వచ్చేసి 10, 20, 22 అన్నాము, రైట్ మా? 10 ఫ్రీక్వెన్సీ 62,
20 frequency 63, 22 frequency 64. So let's mark it in 62, 63, 64, right? Stage 4, 62, 63, 64, right ma? Then we have to move to fifth stage. Fifth stage lo highest value gala frequency emundi 66. These are the 66 value. Enti manaki 20, 22, 24. These are the frequency values. The x values goes to 20's x value is 63, 22's x value is 64, 24's x value is 65, right? Right. Let's move to analysis table. 63, 64, 65, right? Then last stage in this grouping table, the sixth stage is down here. 51 is the highest value of the sixth stage. So 51 is equal to 22, 24 plus 5 annamu. So 22 to 64 group, 65, 66, right? These are the x values. So we have to mark it in 64, 65, 66, right? So total here. Which one is the highest value in these analysis table? So 30 is the mode. 57 is 0 values, there is no marked. Then 59 also 0 values. Same 61 also 0 values. 62 is, there is one mark here. Then 62, 61 0, 62 1 mark. 63 is 3 marks. 64 is equal to 5 marks. 65 is equal to 4 marks, 66 1 mark, 67 0, 69 is equal to 0. These are analysis table. Which one is the highest value in this analysis table? The 64 is the highest model. Highest model in this problem. So the answer is 64, right ma? 64 is the highest value in this group. Okay. ఒక్కసారి అమ్మ ఇప్పటివరకు మొత్తం నేను ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే చెప్పాను. ఒక్కసారి తెలుగు మీడియం వాళ్ళకి కూడా అబ్జర్వ్ చేయండి. మనకి ప్రాబ్లం ఎలా ఇచ్చారో అలాగే వరుసగా వేసుకున్నాము. ఇప్పుడు మొత్తం కంప్లీట్ తెలుగులో చెప్తున్నానమ్మా. హైట్ ఇన్ ఇంచెస్ అనేది ఎక్స్ వాల్యూ, నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనేది ఫ్రీక్వెన్సీ వాల్యూస్, రైట్ అమ్మా? మనకి ప్రాబ్లం మొత్తం ఫ్రీక్వెన్సీ వాల్యూతోనే కౌంట్ చేసుకుంటూ ఉంటాము. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, మనం ఆన్సర్ చేసేటప్పుడు ఫస్ట్ 6 స్టేజెస్లో వర్గీకృత పట్టిక అంటాము తెలుగులో. ఇక్కడ గ్రూపింగ్ టేబుల్ అన్నాను కదా, తెలుగులో అయితే వర్గీకృత పట్టిక అంటాము. ఈ వర్గీకృత పట్టికని 6 లెవెల్స్లో చేసుకుంటున్నాము, 6 స్టేజెస్లో చేసుకుంటాము. ఫస్ట్ లెవెల్స్లో ఫ్రీక్వెన్సీ ఎలా ఇచ్చాడో, పౌనపున్యం ఎలా ఇచ్చాడో యాస్టీజ్ అలాగే తీసుకుంటాము. ఫస్ట్ స్టేజ్ ఇస్ ఓవర్, రైట్? ఇక్కడ చూస్తే తెలుస్తుంది మీకు. ఫస్ట్ స్టేజ్లో ఫ్రీక్వెన్సీ మనకి ఏ ఆర్డర్లో ఇచ్చాడో అదే ఆర్డర్లో కంప్లీట్ చేసుకున్నాము. దెన్ సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి ప్రతి 2 పౌనపున్యాలని కూడుకుంటూ వస్తాము. ఇక్కడ చెప్పాను కదా, 3 + 5 = 8, తర్వాత 7 + 10, తర్వాత 20 + 22, తర్వాత 24 + 5, తర్వాత 2 + 2. ఇది సెకండ్ స్టేజ్లో అయింది. దెన్ థర్డ్ స్టేజ్లో ఏం చేస్తున్నాము, పైన ఉన్న ఒక పౌనపున్య విలువను వదిలేసి తర్వాత రెండింటిని ప్లస్ చేసుకుంటూ వస్తాము, రైట్? తర్వాత రెండింటికి 3 విలువను వదిలేసి 5 + 7 ప్లస్ చేసుకుంటాము. తర్వాత 10 + 20 చేస్తాము, తర్వాత 22 + 24 చేస్తాము, తర్వాత 5 + 2 చేస్తాము, రైట్ అమ్మా? దెన్ థర్డ్ స్టేజ్ కూడా ఫినిష్ అయిపోయినట్టు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాము, స్టేజ్ 4లో చూసుకుంటున్నాము. స్టేజ్ 4లోకి వచ్చేసరికి ప్రతి 3 పౌనపున్యాలని కూడుకుంటూ వస్తాము. ప్రతి 3 పౌనపున్యాలు అనగా 3 + 5 + 7 అనేది 3వ వాల్యూ. దీని తర్వాత 10 + 20 + 22 అనేది 2వ వాల్యూ, అది 52 వచ్చింది. దెన్ అందులో స్టేజ్ 4లో థర్డ్ వాల్యూ ఇచ్చేసి మనం 22 వరకు ఫినిష్ అయిపోయింది కదా, 24 5 + 2 అనేది థర్డ్ వాల్యూ. ఇప్పుడు ఫిఫ్త్ స్టేజ్కి వస్తున్నాము. ఫిఫ్త్ స్టేజ్కి వచ్చినప్పుడు ఏంటి అంటే అక్కడ పైన ఒక వాల్యూను వదిలేసి
తర్వాత మూడింటిని ప్లస్ చేసుకుంటూ వస్తాం. అదేంటంటే 5 + 7 + 10. దీని తర్వాత 20 + 22 + 24. దాని తర్వాత 5 + 2 + 2 అనేవి 5th స్టేజ్లో. 6th స్టేజ్కి వచ్చేసరికి ఏం చేస్తున్నామంటే పైన 2 వాల్యూస్ని వదిలేసి తర్వాత 3ని కౌంట్ చేసుకుంటాము. తర్వాత 3 పైన 2 వదిలేసామంటే 3ని వదిలేసాము, 5ని వదిలేసాము. ఇప్పుడు ఏమున్నాయి 7 + 10 + 20 ప్లస్ చేసుకుంటున్నాము. దీని తర్వాత 22 + 24 + 5 ప్లస్ చేసుకుంటున్నాము. ఇది 6th స్టేజ్లో ఆల్మోస్ట్ అన్ని వాల్యూస్ని ప్లస్ చేసేసుకున్నాము. రైట్ అమ్మా. ఇప్పుడు విశ్లేషణ పట్టిక అంటాము. నెక్స్ట్ అనలైసిస్ టేబుల్ని తెలుగులో విశ్లేషణ పట్టిక అంటాము. రైట్ అమ్మా. ఈ విశ్లేషణ పట్టికలో పైన మొత్తం ఎక్స్ వాల్యూస్ రాసుకున్నాము. 57, 59, 61, 62, 63, 64, 65, 66, 67, 69 పైన ఉన్న వాల్యూస్ మొత్తము కూడా ఎక్స్ వాల్యూస్. దెన్ ఇక్కడ మనము కాలమ్ నెంబర్ అన్నమాట స్టేజెస్ రాసుకున్నాము. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5, స్టేజ్ 6 కంప్లీట్ 6 స్టేజెస్ ఆర్ దేర్. రైట్ అమ్మా. ఇప్పుడు స్టేజ్ 1లో మనం స్టేజ్ 1 రాసుకున్నప్పుడు ఏం చేసాము, అన్ని వాల్యూస్ ఎలా అయితే ఉన్నాయి, ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఎలా ఉన్నాయి అలాగే యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాము. రైట్ అమ్మా. ఒక్కసారి చూడండి, స్టేజ్ 1లో ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఎలా ఇచ్చాడు, పౌనపున్యం యొక్క విలువలు ఎలా ఇచ్చాడో ఎగ్జాక్ట్లీ అలాగే రాసుకున్నాము. కాకపోతే అక్కడ ఒక్కదానికి మాత్రమే మార్క్ చేశాను, ఎందుకంటే అందులో ఉన్న హయ్యెస్ట్ విలువ, ఎక్కువ విలువ కలిగిన ఎక్స్ వాల్యూకి మార్క్ చేస్తాము. ఎక్కువ విలువ కలిగిన అందులో అన్నిటికన్నా పెద్ద విలువ ఏది 24 అనేది పెద్ద విలువ కలిగిన ఫ్రీక్వెన్సీ. సో 24 యొక్క తరగతి ఏదేమవుతుంది ఇక్కడ 65 అవుతుంది. 65కి ఇక్కడ మార్క్ చేశాను, అందుకే 65కి ఒక్కదానికి మార్క్ చేశాను. దెన్ నెక్స్ట్ తర్వాత 2 అనుకుందాం. స్టేజ్ 2కి వద్దాం. స్టేజ్ 2లో హయ్యెస్ట్ విలువ గల పెద్ద విలువ గల నంబర్ ఏది, పెద్ద నంబర్ ఏది? పెద్ద నెంబర్ వచ్చేసరికి మనకు అక్కడ కనిపిస్తుంది కదా 8, 17, 42, 29, 4 ఇవన్నింటిలో ఈ 5 42 అనేది పెద్ద విలువ కలిగింది. పెద్ద నెంబర్ వచ్చి 42. సో ఈ 42 రావడానికి మనం 20 + 22ని ప్లస్ చేసుకుంటే 42 వచ్చింది. రైట్ అమ్మా. సో 20 యొక్క తరగతి 63 అవుతుంది, 22 యొక్క తరగతి 64 అవుతుంది. సో ఇవి రెండింటిని మార్క్ చేసుకున్నాం ఇక్కడ, 63 ఒకటి, 64 ఒకటి. రైట్ అమ్మా. దెన్ తర్వాత థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి, థర్డ్ స్టేజ్లో అబ్జర్వ్ చేయండి, పైన ఒకదాన్ని వదిలేసి తర్వాత రెండింటిని ప్లస్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ 4 మిగిలినాయి. 12 + 30 44 7. ఇందులో హైయెస్ట్ పెద్ద విలువ ఏది ఉంది, 44 ఉంది. 44 ఉంది. రైట్. ఈ 44 రావడానికి గల కారణము 22 ఒకటి, 46 రావాలి ఇక్కడ, 22 ఒకటి, 24 ఒకటి. రైట్ అమ్మా. ఈ 22, 24, 44 అనేది హైయెస్ట్ వాల్యూ కాబట్టి సో 22 నెంబర్ ఇంత 64, 65 దగ్గర మార్క్ చేసుకున్నాము. 64 ఒకటి, 65 ఒకటి. దెన్ ఫోర్త్కి వచ్చేసరికి చూడండి, అక్కడ ఉన్న పెద్ద నెంబర్ ఏది 52. ఈ 52 రావడానికి గల కారణము 10 + 20 + 22 ఫ్రీక్వెన్సీలను తీసుకున్నాము. రైట్ అమ్మా. 10 + 20 + 22 ఫ్రీక్వెన్సీలు అంటే 62 10 ఉంది, 63 20 ఉంది, 64 22 ఉంది. సో 62, 63, 64 అనేవి తరగతులు. స్టేజ్ 4 62, 63, 64. రైట్ అమ్మా. వీ హ్యావ్ టు గో టు స్టేజ్ 5. సో స్టేజ్ 5లో హైయెస్ట్ నంబర్, పెద్ద విలువ కలిగిన నంబర్ ఏది అంటే 66. ఈ 66 రావడానికి మనము 20 వరుసగా వేసుకున్నాము. ఇప్పుడు మొత్తం కంప్లీట్ తెలుగులో చెప్తున్నానమ్మా. హైట్ ఇన్ ఇంచెస్ అనేది ఎక్స్ వాల్యూ, నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనేది ఫ్రీక్వెన్సీ వాల్యూస్. రైట్ అమ్మా. మనకి ప్రాబ్లం మొత్తం ఫ్రీక్వెన్సీ వాల్యూతోనే కౌంట్ చేసుకుంటూ ఉంటాము. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, మనం ఆన్సర్ చేసేటప్పుడు ఫస్ట్ 6 స్టేజెస్లో వర్గీకృత పట్టిక అంటాము తెలుగులో. ఇక్కడ గ్రూపింగ్ టేబుల్ అన్నాను కదా, తెలుగులో అయితే వర్గీకృత పట్టిక అంటాము. ఈ వర్గీకృత పట్టికని 6 లెవెల్స్లో చేసుకుంటున్నాము, 6 స్టేజెస్లో చేసుకుంటాము. ఫస్ట్ లెవెల్స్లో ఫ్రీక్వెన్సీ ఎలా ఇచ్చాడో, పౌనపున్యం ఎలా ఇచ్చాడో యాజ్ ఇట్ ఈజ్ అలాగే తీసుకుంటాము. ఫస్ట్ స్టేజ్ ఇస్ ఓవర్. రైట్. ఇక్కడ చూస్తే తెలుస్తుంది, ఫస్ట్ స్టేజ్లో ఫ్రీక్వెన్సీ మనకి ఏ ఆర్డర్లో ఇచ్చాడో అదే ఆర్డర్లో కంప్లీట్ చేసుకున్నాము. దెన్ సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి ప్రతి 2 పౌనపున్యాలని కూడుకుంటూ వస్తాము. ఇక్కడ చెప్తాను కదా, 3 + 5 = 8, తర్వాత 7 + 10, తర్వాత 20 + 22, తర్వాత 24 + 5, తర్వాత 2 + 2.
ఇది సెకండ్ స్టేజ్లో అయింది. దెన్ థర్డ్ స్టేజ్లో ఏం చేస్తున్నాము, పైన ఉన్న ఒక పౌనపున్య విలువను వదిలేసి తర్వాత రెండింటిని ప్లస్ చేసుకుంటూ వస్తాము. రైట్, తర్వాత రెండింటికి 3 విలువను వదిలేసి 5 + 7 ప్లస్ చేసుకుంటాము. తర్వాత 10 + 20 చేస్తాము. తర్వాత 22 + 24 చేస్తాము. తర్వాత 5 + 2 చేస్తాము. రైట్ అమ్మా. దెన్ థర్డ్ స్టేజ్ కూడా ఫినిష్ అయిపోయినట్టు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాము, స్టేజ్ 4లో చూసుకుంటున్నాము. స్టేజ్ 4లోకి వచ్చేసరికి ప్రతి 3 పౌనపున్యాలని కూడుకుంటూ వస్తాము. ప్రతి 3 పౌనపున్యాలు అనగా 3 + 5 + 7 అనేది 3వ వాల్యూ. దీని తర్వాత 10 + 20 + 22 అనేది 2వ వాల్యూ, అది 52 వచ్చింది. దెన్ అందులో స్టేజ్ 4లో థర్డ్ వాల్యూ ఇచ్చేసి మనం 22 వరకు ఫినిష్ అయిపోయింది కదా. 24 5 + 2 అనేది థర్డ్ వాల్యూ. ఇప్పుడు 5th స్టేజ్కి వస్తున్నాము. 5th స్టేజ్కి వచ్చినప్పుడు ఏంటి అంటే అక్కడ పైన ఒక వాల్యూను వదిలేసి తర్వాత 3 ప్లస్ చేసుకుంటూ వస్తాం. అదేంటంటే 5 + 7 + 10. దీని తర్వాత 20 + 22 + 24. దాని తర్వాత 5 + 2 + 2 అనేవి 5th స్టేజ్లో. 6th స్టేజ్కి వచ్చేసరికి ఏం చేస్తున్నామంటే పైన 2 వాల్యూస్ని వదిలేసి తర్వాత 3ని కౌంట్ చేసుకుంటాము. తర్వాత 3 పైన 2 వదిలేసామంటే 3ని వదిలేసాము, 5ని వదిలేసాము. ఇప్పుడు ఏమున్నాయి, 7 + 10 + 20 ప్లస్ చేసుకుంటున్నాము. దీని తర్వాత 22 + 24 + 5 ప్లస్ చేసుకుంటున్నాము. ఇది 6th స్టేజ్లో ఆల్మోస్ట్ అన్ని వాల్యూస్ని ప్లస్ చేసేసుకున్నాము. రైట్ అమ్మా. ఇప్పుడు విశ్లేషణ పట్టిక అంటాము. నెక్స్ట్ అనలైసిస్ టేబుల్ని తెలుగులో విశ్లేషణ పట్టిక అంటాము. రైట్ అమ్మా. ఈ విశ్లేషణ పట్టికలో పైన మొత్తం ఎక్స్ వాల్యూస్ రాసుకున్నాము. 57 59 61 62 63 64 65 66 67 69 పైన ఉన్న వాల్యూస్ మొత్తము కూడా ఎక్స్ వాల్యూస్. దెన్ ఇక్కడ మనము కాలమ్ నెంబర్ అన్నమాట స్టేజెస్ రాసుకున్నాము. స్టేజ్ 1 స్టేజ్ 2 స్టేజ్ 3 స్టేజ్ 4 స్టేజ్ 5 స్టేజ్ 6 కంప్లీట్ 6 స్టేజెస్ ఆర్ దేర్. రైట్ అమ్మా. ఇప్పుడు స్టేజ్ 1లో మనం స్టేజ్ 1 రాసుకున్నప్పుడు ఏం చేసాము, అన్ని వాల్యూస్ ఎలా అయితే ఉన్నాయి, ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఎలా ఉన్నాయి అలాగే యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాము. రైట్ అమ్మా. ఒక్కసారి చూడండి, స్టేజ్ 1లో ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఎలా ఇచ్చాడు, పౌనపున్యం యొక్క విలువలు ఎలా ఇచ్చాడో ఎగ్జాక్ట్లీ అలాగే రాసుకున్నాము. కాకపోతే అక్కడ ఒక్కదానికి మాత్రమే మార్క్ చేశాను, ఎందుకంటే అందులో ఉన్న హైయెస్ట్ విలువ, ఎక్కువ విలువ కలిగిన ఎక్స్ వాల్యూకి మార్క్ చేస్తాము. ఎక్కువ విలువ కలిగిన అందులో అన్నిటికన్నా పెద్ద విలువ ఏది, 24 అనేది పెద్ద విలువ కలిగిన ఫ్రీక్వెన్సీ. సో 24 యొక్క తరగతి ఏదేమవుతుంది, ఇక్కడ 65 అవుతుంది. 65కి ఇక్కడ మార్క్ చేశాను, అందుకే 65కి ఒక్కదానికి మార్క్ చేశాను. దెన్ నెక్స్ట్ తర్వాత 2 అనుకుందాం. స్టేజ్ 2కి వద్దాం. స్టేజ్ 2లో హయ్యెస్ట్ విలువ గల పెద్ద విలువ గల నంబర్ ఏది, పెద్ద నంబర్ ఏది? పెద్ద నెంబర్ వచ్చేసరికి మనకు అక్కడ కనిపిస్తుంది కదా, 8 17 42 29 4. ఇవన్నింటిలో ఈ 5 42 అనేది పెద్ద విలువ కలిగింది. పెద్ద నెంబర్ వచ్చి 42. సో ఈ 42 రావడానికి మనం 20 + 22ని ప్లస్ చేసుకుంటే 42 వచ్చింది. రైట్ అమ్మా. సో 20 యొక్క తరగతి 63 అవుతుంది, 22 యొక్క తరగతి 64 అవుతుంది. సో ఇవి రెండింటిని మార్క్ చేసుకున్నాం ఇక్కడ, 63 ఒకటి 64 ఒకటి. రైట్ అమ్మా. దెన్ తర్వాత థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి, థర్డ్ స్టేజ్లో అబ్జర్వ్ చేయండి, పైన ఒకదాన్ని వదిలేసి తర్వాత రెండింటిని ప్లస్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ 4 మిగిలినాయి. 12 + 30 44 7. ఇందులో హైయెస్ట్ పెద్ద విలువ ఏది ఉంది, 44 ఉంది. 44 ఉంది. రైట్. ఈ 44 రావడానికి గల కారణము 22 ఒకటి 46 రావాలి ఇక్కడ, 22 ఒకటి 24 ఒకటి. రైట్ అమ్మా. ఈ 22 24 44 అనేది హైయెస్ట్ వాల్యూ కాబట్టి, సో 22 నెంబర్ ఇంత 64 65 దగ్గర మార్క్ చేసుకున్నాము. 64 ఒకటి 65 ఒకటి. దెన్ ఫోర్త్కి వచ్చేసరికి చూడండి, అక్కడ ఉన్న పెద్ద నెంబర్ ఏది, 52. ఈ 52 రావడానికి గల కారణము 10 + 20 + 22 ఫ్రీక్వెన్సీలను తీసుకున్నాం. రైట్ అమ్మా. 10 + 20 + 22 ఫ్రీక్వెన్సీలు అంటే 62 10 ఉంది, 63 20 ఉంది, 64 22 ఉంది. సో 62 63 64 అనేవి
తరగతులు ఇన్ స్టేజ్ 4 62 63 64 రైట్ అమ్మా. లెట్స్ వీ హ్యావ్ టు గో టు స్టేజ్ 5. సో స్టేజ్ 5లో హైయెస్ట్ నంబర్, పెద్ద విలువ కలిగిన నంబర్ ఏది అంటే 66. ఈ 66 రావడానికి మనము 20, 22, 24 ఫ్రీక్వెన్సీలని యాడ్ చేసాము. సో 20 అనేది 63, 22 అనేది 64, 24 అనేది 65. సో లెట్స్ మార్క్ ఇన్ 63, 64, 65. ఇక్కడ 63, 64, 65కి మార్క్ చేసాము స్టేజ్ 5లో. నెక్స్ట్ 6th స్టేజ్కి వచ్చేసరికి కింద ఉంది, ఒకసారి చూడండి. పైన పట్టకపోతే నేను కింద మార్క్ చేసుకున్నాను స్టేజ్ 6 యొక్క వాల్యూస్ అన్నీ కూడా. ఇక్కడ 51 హైయెస్ట్ వాల్యూ. ఈ 51 హైయెస్ట్ వాల్యూ దగ్గర 22, 24, 5 ఉంది రైట్ అమ్మా. 22, 24, 5 అంటే 22 ఏ మార్క్ 64 ఎక్స్ వాల్యూ, 24 65 యొక్క ఎక్స్ వాల్యూ, తర్వాత 5 అనేది 66, 64, 65, 66, 64, 65, 66 ఇవన్నీ కూడా ఎక్స్ వాల్యూస్. సో ఇప్పుడు టోటల్ ఏం చేస్తున్నాము, ఏ తరగతికి ఎంత వచ్చిందో ఒకసారి మార్క్ చేసుకుంటూ పోతున్నాము. 57 0 ఉన్నాయి, 59 0 ఉన్నాయి, 61 0 ఉంది. 62కి వచ్చేసరికి 1 మార్క్ వచ్చింది, 63కి వచ్చేసరికి 3 మార్క్స్ వచ్చినాయి, 64కి వచ్చేసరికి 5 మార్క్స్ వచ్చినాయి, 65కి వచ్చేసరికి 4 మార్క్స్, 66 2 మార్క్స్, 67 0, 69 0 రైట్ మా. ఇప్పుడు మనకి 64 చూస్తే 5 మార్క్స్ వచ్చినాయి కాబట్టి ఇది హైయెస్ట్ వాల్యూ గల ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి ఇదే మనం మోడ్ తీసుకుంటాము. మోడ్ మీన్స్ బహుళకము. బహుళకం అనగా ఎక్కువసార్లు రిపీటెడ్గా వచ్చిన దాన్ని బహుళకము అంటాము. సో విచ్ఛిన్న శ్రేణిలో ఈ ప్రాబ్లంలో మనకి ఎక్కువసార్లు వచ్చింది 64 కాబట్టి దానినే తీసుకుంటున్నాము రైట్ అమ్మా. ఇది విచ్ఛిన్న శ్రేణి యొక్క బహుళకం. సో ఈ ప్రాబ్లంలో లైక్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కానీ తెలుగు మీడియం వాళ్ళు కానీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ మెన్షన్ ది చాట్ బాక్స్ అమ్మా, ఐ విల్ క్లియర్ ఇట్. ఓకేమా రైట్, థ్యాంక్ యూ. సేఫ్ లర్నింగ్, స్టే